ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఎవరైతే తన జీవితంలో అనారోగ్యంతో బాధలు పడుతూ పదే పదే అనారోగ్యంతో మరి నలిగిపోతూ మరి నాకే ఎందుకు వస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి అని బాధపడుతూ ఆందోళన పడుతున్న వారికి ఈ రోజున దేవుడు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఈ రోజున మన అనారోగ్యం కానీ మన పరిస్థితులు కానీ కేవలం ఆయన ద్వారా మనకు వస్తున్నాయని మనకి ఈ రోజున దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు వచ్చిన బాధలు, మనకు వచ్చిన ఇబ్బందులు కూడా ఆయనే మనకి స్వస్థపరుస్తానని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా ఒక మాట గ్రహిస్తూ ఉన్నారు. బ్రదర్, ఆయన ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టాలి, ఆయనే మనల్ని ఎందుకు ఇలాంటి మరి విషయాల్లో తీసుకెళ్ళి ఆయనే మనల్ని ఎందుకు స్వస్థపరచాలని ఒక ఆలోచన మనకు రావాలి. ఎందుకు మనకి పదే పదే ఇలాంటి దెబ్బలు, ఇలాంటి సమస్యలు వస్తున్నాయంటే ఆయన ఈ భూలోకంలో మనల్ని ఒక ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. మన జ్ఞానం, మన ఆలోచన, మన తలంపులతో వెళ్ళిపోకుండా ఆయన శక్తిని, ఆయన మాటని, ఆయన ఆలోచనలు గ్రహించడానికి మనకి పదే పదే అనారోగ్యం, పదే పదేగా సమస్యలు, ఇబ్బందులు రావటం జరుగుతూ ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఈ భూలోకంలో ఎవరు కూడా సహాయం చేయరు. ఈ భూలోకంలో సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే మనకు సహాయం దొరుకుతుంది. కాబట్టి మనం ఆయన తట్టు చూడాలని, ఆయన చిత్తం ఏమిటో మన పట్ల, ఆయన ప్రణాళిక ఏమిటో మన పట్ల ఆయన నెరవేర్చుకోవాలని ఈ రోజున మనకి ఇలాంటి సమస్యలు తీసుకొచ్చి ఈ సమస్యల ద్వారా ఆయన మనకు దగ్గర అవుతూ ఉంటాడు. ఇలా దగ్గర అయిన తర్వాత ఆయన చిత్తం ఏమిటో, ఆయన నిన్ను ఏ విధంగా నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడో ఆ విధంగా నడిపించడానికి అప్పుడు నువ్వు గ్రహిస్తావు. కాబట్టి అందుకోసమే తప్ప ఏమాత్రం కూడా నీకు ఇలాంటి నీచమైన స్థితిని భూలోకంలో నశించిపోవడానికి ఆయన అనారోగ్యాన్ని తీసుకురాడని, ఆయన చిత్తాన్ని ఈ లోకంలో నువ్వు నెరవేర్చాలని నీ పట్ల ఆయన ఒక సిద్ధపాటుతో కలిగి ఉన్నాడని ఈ రోజున మనందరూ కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇలాంటి సమస్యలలో, ఇలాంటి ఇబ్బందులలో, ఎవరైతే అనారోగ్యంతో పదే పదే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి దేవుడు తెలియపరిచే మాట ఏమిటంటే, నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉన్నది, నువ్వు నా కొరకు చేయాల్సిన పని ఒకటి ఉంది, ఈ భూలోకంలో నువ్వు నా కొరకు సాక్షిగా నిలబడాల్సిన ఒక రోజు ఒకటి ఉన్నది. అందుకే నీకు పదే పదే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో, ఎలా తగ్గిపోతున్నాయో కూడా నీకు తెలియదు, వస్తూ పోతూ ఉన్నాయి. అవి నీకు నేను తోడుగా ఉన్నాను, భయపడద్దు, నువ్వు నా సన్నిధిలో నిలబడు, నీతో నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అని ఈ రోజున దేవుడు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.